ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు ఒకసారి గమనించినట్లయితే గత 10-12 రోజులుగా బంద్ పాటిస్తున్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇవాళ కదం తొక్కారు. ఖమ్మం భక్తరామదాస్ కళాక్షేత్రం నుంచి జిల్లా పరిషత్ వరకు భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు. మొండి వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించి రెగ్యులరేషన్ హామీ నిలబెట్టుకోకపోతే పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారని, గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారని, ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని, 150,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యకు దూరమైన కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదంటూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న 495 విద్యాలయాల్లో విద్యాబోధన నిలిచిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా వైఖరించినటువంటి తప్పుపట్టారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించి తమ విధుల్లోకి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్కి బుద్ధి చెప్పే రీతిలో పెద్ద ఎత్తున ఉద్యమించబోతామని కూడా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ జిల్లా సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఖమ్మం కొత్త బస్టాండ్ సెంటర్లో నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మీద చేసినటువంటి ఒక దురంకారమైన చర్యగా సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా శాఖ అభిప్రాయపడింది. తక్షణం ఆయనను భారతదేశ ప్రజానికానికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని కూడా సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఫాసిస్టు ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షాను తక్షణం కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మోడీని సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఖమ్మం నగరంలో ఒక భారీ చోరీ జరిగింది. ద్వారకా నగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గుర్తించినటువంటి ఒక దుండగుడు ఆ ఇంట్లోకి చేరి భారీ ఎత్తున నగదు అట్లాగే నగలు కూడా అపహరించుకుపోయాడు. బాధిత కుటుంబం చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చాలా పెద్ద ఎత్తున నగలు అట్లాగే నగదు పోయిందని చెప్తున్నారు. సీసీ కెమెరాలో సదరు దొంగకు సంబంధించినటువంటి దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయినాయి. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కనుబల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ ఆలయంలో వరుసగా 5వ చోరీ జరిగింది. కుండి తాళాలు పగలగొట్టినటువంటి దుండగులు 5,000 రూపాయల దాకా నగదు అపహరించినట్టు గురించారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఇదే ఆలయంలో 5వ దొంగలు పడ్డట్టుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. తలాల మండలం కేంద్రంలో ఉన్నటువంటి మిట్టపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి రేషన్ షాప్ నెంబర్ 5లో పేదలకు చెందాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని బొక్కేశాడు ఆ రేషన్ బియ్య నిర్వాహకులు. ఎవరికి అనుమానం రాకుండా రేషన్ షాపులో ఉన్నటువంటి 58 క్వింటాలలో 33 క్వింటాల బియ్యాన్ని బయటకు తరలించి దాని స్థానంలో వరిపొట్టును నింపిపెట్టాడు. అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ నిర్వహించగా అవి బియ్యం కాదు వరిపొట్టు అని తేలింది. ఈ నేపథ్యంలో షాపు నిర్వాహకులైనటువంటి డీలర్ మోత్కూరి వేద మహేశ్వరి పైన 6A కేసు నమోదు చేశారు. చాకచక్యంగా వరిపొట్టు పెట్టినటువంటి ఆ 6A షాప్ను సీజ్ చేసి ఆ వరిపొట్టు ధాన్యాన్ని తొలగించారు. మొత్తం 25 క్వింటాలు మాత్రమే బియ్యం ఉన్నాయని, వాస్తవంగా 58 క్వింటాలు ఉండాలని అధికారులు తెలిసారు. మిగతా 33 క్వింటాలు తేల్చని కారణంగా ఆ షాపు నిర్వాహకులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.